అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి పాలనపైన విమర్శలు గుప్పించారు. అలాగే రీసెంట్ గా అందాల పోటీ సందర్భంగా ఒక కంటెస్టెంట్ చేసిన ఆరోపణలకు సంబంధించి కూడా ప్రభుత్వంలో ఉన్న అధికారులు మినిస్టర్లను క్వశ్చన్ చేస్తూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయితే వాటికన్నా కూడా 100 సీట్లలో గెలుపొంది తీరుతామని అంత కాన్ఫిడెంట్ గా హరీష్ రావు ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ లో ఏదో జరుగుతోంది, తండ్రి కూతుర్ల మధ్య అలాగే తండ్రి కొడుకు మధ్య ఉన్న విభేదాలను బయటకు వస్తాయా, లేకపోతే కేసీఆర్ మౌనం వీడి జరుగుతున్న పరిణామాలపైన ఏదైనా సమాధానం చెప్తారని చెప్పేసి అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ఇప్పుడు హరీష్ రావు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది పార్టీ బలంగా ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే బీఆర్ఎస్ కు ఏదైనా ప్రాభవం తగ్గింది అని ఆలోచించి ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందా అన్న చర్చ కొనసాగుతుంది. దీనిపైనే చర్చ కొనసాగిద్దాం. నాతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు విజయ ఆర్య క్షత్రియ శాతవాహన్ గారు, బీఆర్ఎస్ నేత. అలాగే జూమ్ లో అందుబాటులో ఉన్నారు కాసు శిల్ప గారు, బీజేపీ నేత. మాట్లాడదాం. శిల్ప గారు నమస్తే అండి. శిల్ప గారు చెప్పండి, హరీష్ రావు గారు ఈ రోజు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే గనక బీఆర్ఎస్ పార్టీ ఉన్న 119 స్థానాల్లో 100 సీట్లు సొంతంగా గెలుస్తుందని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్ గా ఆయన చెప్పడం జరిగింది. సో ఎలక్షన్ వచ్చినా రాకపోయినా అంత కాన్ఫిడెంట్ గా ఆయన చెప్పడానికి రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ముందుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అండి. నెక్స్ట్ మన డిబేట్ టాపిక్ వస్తే ఏంటంటే, అసలు ప్రజాస్వామ్యం మీద కొంచెం కూడా గౌరవం లేనటువంటి ప్రజలు రిజెక్ట్ చేసి మూల కూర్చోబెట్టినండి వీళ్ళ ప్రస్తుత పరిస్థితి అది, మూల కూర్చోవాల్సిన పరిస్థితి. సరే అని పోనీ అని ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడన్నా ప్రతిపక్షం చేయాల్సిన పని చేయకుండా వాళ్ళ నాయకుడు అసెంబ్లీకే రాకుండా ఉంటారు, అసెంబ్లీకి రారు, రిజైన్ చేయరు. అంటే చేయాల్సిన పనులు చేయకుండా ఒక సింపుల్ స్టేట్మెంట్ 100 సీట్లు వస్తాయి 200 సీట్లు వస్తాయి అని అంటే దీని వెనకాల పెద్ద మోసం ఉంటది, లేదా ఏదైనా మతలబు ఉంటది. అంటే వీళ్ళు ఒక భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేటువంటి పార్టీ ఏంటిది అంటే బీఆర్ఎస్ పార్టీ. 100 సీట్లు 200 సీట్లు ఎట్లా వస్తాయండి? 2-3 నెలల కిందట అయినట్టే గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ అయినాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్, టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయినాయి. అవి కొన్ని రోజులు కూడా కాలేదు. అప్పట్లోనే వీళ్ళకి అంత 100 సీట్లు తెచ్చుకునేటువంటి గొప్ప వ్యక్తులైనరా, గొప్ప మనుషులైనరా, ఎటువంటి గొప్ప కార్యక్రమాలు చేసిండ్రని వీళ్ళకి 100 సీట్లు వస్తాయని అంటారు. అంటే ఇదంతా కూడా వాళ్ళ ఫ్యామిలీలో అవుతున్నటువంటి ఒక డ్రామా నడుస్తుంది కదా, వాళ్ళ ఫ్యామిలీలో అటువంటి అవుతున్నటువంటి గొడవల్ని ప్రజల నుంచి డైవర్ట్ చేయాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చి పడేస్తారు. స్టేట్మెంట్ ఇస్తే ప్రజలంతా మళ్ళీ అటు ఆలోచించాలి అని. అంటే ఒక నీచమైనటువంటి ఆలోచన విధానంతో ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉంది అని అంటే బీఆర్ఎస్ పార్టీ. ఎక్కడండి మొన్న కనీసం ఎమ్మెల్సీ ఎలక్షన్ లా టీచర్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ క్యాండిడేట్ లేదండి వీళ్ళకి. పోనీ ఎంపీ ఎలక్షన్ లో ఒక్క సీటు 0, వీళ్ళకి ఒక్క సీటు కూడా రాలేదు. వీళ్ళకి ఎంపీ ఎలక్షన్ లా అంటే 0 వచ్చింది వీళ్ళకి, అంటే ఒక్క సీటు కూడా గెలుచుకుంది. అట్లాంటి వాళ్ళు మతలబ్ చేస్తారు, క్రియేట్ చేస్తారు, ఎట్లా అంటే మాయ చేసి ఆటోమేటిక్ గా 100 సీట్లు ఎట్లా గెలుచుకుందంటే, అంటే వీళ్ళకి ప్రజాస్వామ్యం అంటే రెస్పెక్ట్ లేదు, ప్రజలంటే రెస్పెక్ట్ లేదు, వ్యవస్థ పైన గౌరవం లేదు. అంటే ప్రజలు కంప్లీట్ గా రిజెక్ట్ చేసి ఇంట్లో కూర్చోబెట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. యువర్ పార్టీ ఈస్ కంప్లీట్లీ రిజెక్టెడ్ బై ద పబ్లిక్. సో రాబోయే కాలంలో మీకు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ కూడా బీఆర్ఎస్ అనేది కనబడదు, కనుమరుగైపోతుంది. ఇవన్నీ కూడా ఒక మ్యాజిక్ చేసి స్టేట్మెంట్ ఇస్తా ఉంటారు. 100 సీట్లు కాదండి, రేపు పొద్దున అసలు బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఏంటిది అనే పరిస్థితి ఉన్నది. దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంతే తప్ప వీళ్ళకి ఒక్క సీట్ కూడా రాదు. అంటే ఒకటి కేవలం మీరు ఇప్పుడు అన్నట్టుగా ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం మాత్రమే హరీష్ రావు గారు 100 సీట్లలో గెలుపొందామని వ్యాఖ్యతే చేశారన్నది మీరు చెప్పింది. కానీ ఏంటంటే బీజేపీ కూడా ప్రతిపక్షంగా బలపడుతోంది, అటు కాంగ్రెస్ పార్టీ ఎలాగో అధికారంలో ఉంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో మరింత పటిష్టంగా ఉంటామని చెప్పేసి అటు నేరుగా ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు. సో ఈ టైంలో అంటే ముందుగా ఎలక్షన్స్కి వెళ్లే సందర్భం కాదు, అయినప్పటికీ కూడా హరీష్ రావు ప్రత్యేకంగా తీసుకొని 100 సీట్లలో గెలుపొంది తీరుతామన్నది కేవలం దేనికి సంకేతంగా అంటారు? ఇప్పుడు బీఆర్ఎస్ విషయంలో ప్రజలేమైనా సమస్యలపై పోరాటం లేదు బీఆర్ఎస్ పార్టీ, లేకపోతే కవిత బహిరంగ లేఖ బయటకు వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాల పట్ల ప్రజల్లో ఏమైనా సానుకూలత తగ్గుతుందని భావించి ఇప్పుడు ఆ వ్యాఖ్యలు చేశారనుకుంటున్నారా? అండి వాళ్ళు ఏం లేదు, ప్రజల అటెన్షన్ గ్రాస్ప్ చేయడానికి లేదా
డైవర్షన్ పాలిటిక్స్ చూపించడము, వాళ్ళ ఇంట్లో అయ్యేటువంటి గొడవలకి ఫిట్టినెస్ రావడం కోసము ఇవన్నీ స్టేట్మెంట్స్. అంతేగాని అంటే వాళ్ళు ఏదో ఒకటి చేసి మాయ చేయాలి, ప్రజలని డైవర్ట్ చేయాలనే ఆలోచనే గాని ఒక బేస్ మీద మాట్లాడేటువంటి పార్టీ కాదు. చాలా రోజులు అయిందండి ఒక ప్రజాస్వామ్యంలో వాళ్ళని రిజెక్ట్ చేసినప్పుడు 5 సంవత్సరాలు ప్రజలకు దగ్గర కావాలని చూడాలి, కానీ వాళ్ళకి కొంచెం కూడా ప్రజాస్వామ్యం పైన గౌరవం లేదు. ఉదాహరణ తీసుకుంటే మన కేసీఆర్ గారి కూతురు ఓడిపోతే మీరు ఏం చేయాలి, 5 సంవత్సరాలు పక్కన ఉండాలి, లేదా ప్రజలకు దగ్గర కావడం కోసం చూడాలి. కానీ ఓడిపోయింది అని అంటే, రిజెక్ట్ చేసిండ్రు అని అంటే వద్దు అనే ఆమెను తీసుకొచ్చి మళ్ళీ ఎమ్మెల్సీ ఇవ్వడం ఏంటిది అంటే, నాయకుడు ఎట్లా చేస్తుందో వాళ్ళ నెక్స్ట్ ఉన్న కార్యకర్తలు కానీ వాళ్ళ టీం మొత్తం అదే చేస్తారు. అంటే ప్రజలు ధిక్కరించినప్పుడు ప్రజాస్వామ్యాన్ని రెస్పెక్ట్ చేస్తూ ఉండి ప్రజలకు దగ్గర కావడానికి చూడాలి, అంతేగాని ఒట్టొట్టిగానే స్టేట్మెంట్స్ ఇవ్వడము, డైవర్షన్ పాలిటిక్స్ అనేది చాలా తప్పు. రైట్. శిల్ప గారు చెప్పండి, అంటే ఒకటి ఇప్పుడు బీఆర్ఎస్ లో జరుగుతున్న వివాదాన్ని కూడా బీజేపీ నుంచి చూసుకుంటే ఎవరు కూడా ముందుకొచ్చి రెస్పాండ్ అయిన సిచ్యువేషన్ లేదు. కేవలం వాళ్ళ కుటుంబ గొడవగానే లేకపోతే కుటుంబంలో నెలకొన్న వివాదంగానే బీజేపీ నేతలు కూడా చెప్పారు తప్పిస్తే ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఎక్కడ లేవు. రఘునందన్ రావు లాంటి వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడినా కూడా కవిత విషయంలో స్పందించొద్దని చెప్పేసి మీ అధ్యక్షులు కిషన్ రెడ్డి కూడా వారించడం జరిగింది. సో ఇప్పుడు హరీష్ రావు 100 సీట్లలో గెలుపొందుతుంది బీఆర్ఎస్ అని చెప్పిన విషయాన్ని బీజేపీ ఏమైనా సీరియస్ గా తీసుకునే అవకాశం ఉందా? ఎందుకు లేకపోతే బీజేపీ అంతే ప్రతిపక్షంగా బలంగా ఉందని చెప్పేసి ఇప్పటికీ నమ్ముతున్నారు? అసలు బీఆర్ఎస్ ని కన్సిడరే చేయట్లేదండి బీజేపీ. ఎందుకంటే అది ఇవాళ కాకపోతే రేపైనా మొత్తం కనుమరుగైపోయేటువంటి పార్టీ. వాళ్ళు ఏదో డప్పు కొట్టినట్టు చెప్పినంత మాత్రాన భయపడేటువంటిది లేదు. అసలు వాళ్ళ వ్యాఖ్యలు ఏది కూడా కన్సిడర్ చేయట్లేదు. మీరు అన్నట్టుగానే కిషన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పిండ్రు, ఈ కవిత ఇష్యూ అనేది కూడా అది అంత ఫాల్తు ముచ్చట, అది వాళ్ళ ఇంట్లో అయ్యేటువంటి ఇష్యూ, దాన్ని హైలైట్ చేయాలనేది మేము అనుకోవడం లేదు. వ్యాఖ్యల వల్ల బీజేపీకి జరిగే నష్టం ఏమీ లేదు అన్నది మీ కాన్సెప్ట్. కేవలం దీనిపైన కూడా బీజేపీ నేతలు ఎవరైనా స్పందించే అవకాశం ఉందా హరీష్ రావు వ్యాఖ్యలపైన? ఏంటి అని అంటే నాకు తెలిసినంత వరకు స్పందించారు. ఎందుకంటే వాళ్ళు ఒట్టిగా ఏమంటారంటే డైవర్షన్ అని చెప్పాను, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడము, అంటే లేదో జరిగిపోతుంది అని ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే ఉద్దేశంగా చేసేటువంటి ఆ పార్టీలో ఉన్న వ్యక్తులైనా పార్టీ అయినా అదే పని. కాబట్టి ఇవన్నీ సీరియస్ గా కన్సిడర్ చేయడం అనేది లేదు. వి రెస్పెక్ట్ అవర్ ప్రజాస్వామ్యానికి మేము రెస్పెక్ట్ ఇస్తాము. 5 సంవత్సరాలకి మేము దానికి విలువ ఇస్తాం. పార్లమెంట్ ఎన్నికల్లో కంపేర్ చేస్తే బీఆర్ఎస్ కన్నా బీజేపీ 4 స్థానాలు గెలుచుకుంది కాబట్టి ఆ పరంగా బలంగా ఉన్నాం. అసెంబ్లీ స్థానాల్లో కూడా వచ్చే ఎన్నికల్లో బలంగా ముందుకు వెళ్తామని మీరు చెప్తున్నారు. సో ఎక్కడ ప్రాభవం తగ్గిందని ఫీల్ అయి మాత్రమే హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు అన్నది మీ వర్షన్ గా ఉంది. సో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజల్లో వ్యతిరేకత ఏమన్నా ఉన్నది అన్నది ఇటు బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా చేస్తున్న వ్యాఖ్యలే, వ్యతిరేకత పెరిగిపోయిందని. దీన్ని బలంగా మార్చుకునే ప్రయత్నం బీజేపీ వైపు నుంచి ఎలా కొనసాగొచ్చు అంటారు? బీజేపీ తన వంతుగా తన కర్తవ్యాన్ని చేస్తుందండి. మేము లోక్సభలో సీట్లు గెలుచుకున్నాము, అదే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా గెలిచినాము. మా కర్తవ్యాన్ని మేము చేసుకుంటూ నెక్స్ట్ ఫామ్ అయ్యే గవర్నమెంట్ రాష్ట్రంలో బీజేపీయే రాబోతుంది కాబట్టి దానికి గ్రౌండ్ లెవెల్ గా మేము వర్క్ చేసుకుంటున్నాము. అదే విధంగా స్లోగా మేము మీకు తెలుసుకుండొచ్చు 2 సీట్లతో మొదలైనటువంటి బీజేపీ ఇప్పుడు కంప్లీట్ గా ఇన్ని రాష్ట్రాలలో సెంట్రల్లో ఉంది అని అంటే అది ఒక్క రోజులో చేసినటువంటి కష్టం కాదు. ప్రతి ఒక్క కార్యకర్త గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నారు. దానికి రిజల్టే మొన్న ఎమ్మెల్సీ కానీ మొన్న లోక్సభకు వచ్చినటువంటి ఎంపీ స్థానాలే కానీ నెక్స్ట్ లెవెల్ అనేది రాష్ట్రంలో ఖచ్చితంగా మా పార్టీ అధికారంలోకి వస్తుంది. సో కేవలం రైట్ అండి, హరీష్ రావు చేసిన వ్యాఖ్యల్ని 100 సీట్లలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చాలా ఘంటాపదంగా చెప్పారు. అయితే ఇటు ఈ వ్యాఖ్యల పైన అటు బీజేపీ నుంచి కానీ లేకపోతే కాంగ్రెస్ నుంచి కానీ ఇంకా పూర్తి స్థాయిలో రియాక్షన్ అయితే రాలేదు. కాకపోతే ఎందుకు ఈ సమయంలో హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? గడిచిన 2 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకున్నా కూడా అంతకన్నా ఎక్కువగా 100 సీట్లు అంటే వచ్చే ఎన్నికల్లో సాధిస్తాం, లేదా ఒక 1 year లో ఎలక్షన్ వస్తే సాధిస్తామని హరీష్ రావు ఈ సమయంలో ఎందుకు చెప్పారు? బీఆర్ఎస్ విషయంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఆయన
ప్రజల్ని డైవర్ట్ చేయడానికే కేవలం ఈ వ్యాఖ్యలు చేశారా అన్న చర్చ ఇప్పుడు ప్రధానంగా నడుస్తోంది. మొత్తానికి ఎన్ని రకాలుగా ప్రశ్నించినా బీజేపీ నుంచి ఒకటే వర్షం వినిపిస్తోంది. బీఆర్ఎస్ కి ప్రస్తుతం అంత సీన్ లేదు, కేవలం ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు మాత్రమే హరీష్ రావు ఇప్పుడు వ్యాఖ్యలు చేశారు. సో మొదటిసారి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన సమయంలోనే ఇవ్వనంత సీట్లు ఇప్పుడు ఎందుకు ఇస్తారని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మాట్లాడుతూ బీఆర్ఎస్ నేత నాతో స్టూడియోలో ఉన్నారు విజయ ఆర్య క్షత్రియ శాతవాహన్ గారు. మాట్లాడదాం. నమస్తే అండి. చెప్పండి. సో బీజేపీ నుంచి అయితే అది వర్షన్ సీన్ లేదు కనుక ఇప్పుడు ఏదో పరిణామాలు జరుగుతున్నాయి, ఏదో నష్టం జరుగుతుందని ఊహించారు, అందుకే 100 సీట్లు అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. నిజంగా అంత స్థాయి తగ్గిపోయిందా బీఆర్ఎస్ది రాష్ట్రంలో? బ్లాక్మెయిల్ పాలిటిక్స్ పాల్పడుతూ, వాట్సాప్ యూనివర్సిటీ నడుపుతూ, అబద్ధాలను ప్రచారం చేస్తూ, మోదీ గారిని దేవుడుగా చూపెడుతూ, తర్వాత మతాన్నే ప్రాతిపదికగా తీసుకొని ఒక సెక్యులర్ రాజ్యమైనటువంటి భారతదేశాన్ని నాశనం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ. వీళ్లకు ఎలాంటి హక్కు అధికారం తెలంగాణ విషయంలో మాట్లాడడానికి లేదు స్పష్టంగా. ఎందుకనంటే ఆనాడు తెలంగాణకు ఒక ఓటు 2 రాష్ట్రాలు అన్నటువంటి నినాదాన్ని తీసుకున్న వెంకయ్యనాయుడు గారు దాంట్లో భాగంగా 1999-2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇచ్చింది. ఎస్ కదా, దాంట్లో తెలంగాణ కూడా ఉంటదేమని తెలంగాణ ప్రజలు ఎదురు చూశారు. ఆ దినం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని అంటే టుడే అండ్ దెన్ అప్పుడు అది ఆరంభంలో కూడా రాలేదు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఉండి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన సమయంలో కూడా రానన్ని సీట్లు వస్తాయని ఇప్పుడు ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నారు? కాంగ్రెస్ పార్టీ మీద అధికారం మీద ప్రజలకు ఏమైనా విసుగొచ్చిందని ఆయన భావిస్తున్నారా, లేకపోతే పార్టీలో అంతర్గతంగా కుటుంబపరంగా జరుగుతున్న వివాదం సమసిపోయి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఆయన వ్యాఖ్యలు చేశారు? అయితే స్వరాష్ట్రం తెచ్చిన తర్వాత ప్రజల వద్దకు వెళ్తే 63 సీట్లతోటి ప్రజలు అధికారం ఇచ్చిండ్రు. రెండవ దఫాగా 80 పైచలకు సీట్లతోటి ఇచ్చిండ్రు. ఏమండి, పెరుగుతుందా తరుగుతుందా? 100కు 100% పెరుగుతుంది. 100కు 100% పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అని అంటే, ఎందుకు పెరుగుతుంది అని అంటే, సరే అధికారం అనేది శాశ్వతం కాదు, వ్యవస్థ అనేది శాశ్వతం అన్నప్పుడు సరే పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తూ ఉంటాయి, మళ్ళీ కూలిపోతూ ఉంటాయి, ఇది వాస్తవం. అంటే కాంగ్రెస్ మరి శాశ్వతమా? భారతీయ జనతా పార్టీ శాశ్వతం? భారతీయ జనతా పార్టీ ఓడనే లేదా? ఓడనే లేదా? లేదు కాంగ్రెస్ పార్టీ ఓడనే లేదా? ఏకఛత్రాధిపత్యం చేసిండ్రా వీళ్ళు ఎప్పుడన్నా? బీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ మీద 1.65% తోటి గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ. అంటే 1% ఓట్లతో గెలిచిరు. మీరు ఎట్లా గెలిచిర్రు అని అంటే, ఆ 1% ఓటర్లను భ్రమపెట్టి, మభ్యపెట్టి, డబ్బులు వంచి, తర్వాత మందు వంచి, అబద్ధాలు చెప్పి మరి రేవంత్ రెడ్డి గారి చక్కర్లో పడి కనీసం ఆ ఓట్లు అక్కడ మళ్ళీ. కానీ మరి అధికారం అయితే ఇచ్చిండ్రు ప్రజలు. మరి బంగారుపల్లిని కేసీఆర్ గారు మరి కాంగ్రెస్ చేతిలో పెడితే ఆ బంగారుపల్లిని అమ్ముకుందామనే కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటే ప్రజలు ఊరుకుంటారా అండి? ఈరోజు నిన్నగాక మొన్న మీరు చూశారు, పోయిన నెల మేము 25 సంవత్సరాల రజతోత్సవ సభలు మేము చేసినామండి. 25 లక్షల జనాభా ఒక్క దగ్గర భారతదేశంలో ఈ రోజు వరకు నభూతు నభవిష్యత్తు 25 లక్షల మంది చెక్కజామైంది. 25 కిలోమీటర్లు. ఏ పార్టీ కూడా చేయనటువంటి సభ కేసీఆర్ గారు రజతోత్సవ సభను చూసిన తర్వాత ఇదే భారతీయ జనతా పార్టీ కన్నుగుట్టి, ఏది కాంగ్రెస్ పార్టీ కన్నుగుట్టి ఈరోజు చూసి ఓర్వజాలక ఏమంటున్నది మా శిల్ప గారు అంటే, నీచమైంది బీఆర్ఎస్ పార్టీ అంటున్నది, అలాగే కనుమరుగైపోతుందంట. అగ్నికి ఆజ్యం పోసినట్టు సభే కదా అన్నిటికీ కారణం. బీజేపీని వ్యతిరేకించలేదన్నదే కవిత గారికి వచ్చిన కోపం ఫస్ట్. అక్కడి నుంచి ఆరంభం అయింది. ఇవన్నీ కాదు, ఈరోజు టాపిక్ వరకు ఏంటంటే, హరీష్ రావు ఇప్పుడు కేసీఆర్ చెప్తే జనం నమ్ముతారు. ఇప్పుడు ఆయన కూడా నేను కూడా ఒక బలమైన వ్యక్తినే, పవర్ సెంట్రిక్ పర్సన్ అని రుజువు చేసుకోవాల్సిన అవసరం ప్రజెంట్ హరీష్ రావు గారికి లేదు. ఇప్పుడు ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారన్నదే చర్చ. సో హరీష్ రావు గారు ఈరోజు చేయలేదండి. ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుండి ఆయన ఛాలెంజ్ చేస్తూనే ఉన్నాడు. నీవు గది చేస్తే నేను రాజీనామా చేస్తా భయ్,
నీకు ఇట్లా చేస్తే నేను రాజీనామా చేస్తావని ఛాలెంజ్ చేస్తూనే ఉన్నాడు. నీకు దమ్ముంటే మాలాక మేము ఎన్నోసార్లు రాజీనామా చేసినాం, గెలిచినాం కదా రేవంత్ రెడ్డి, నీకు దమ్ము ఉంటే ఈరోజు ముఖ్యమంత్రివి కదా, మళ్ళీ నువ్వు రాజీనామా చేసి గెలవంటున్నాడు, మరి చేయమని చెప్పాలా? చెయ్యాలా? ఆయనకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకనంటే 420 హామీలు ఇచ్చి అందులో కనీసం 13 హామీలతో కూడుకున్నటువంటి 6 గ్యారెంటీలు నెరవేరినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి, అబద్ధపు ముఖ్యమంత్రి, తెలంగాణకు దరిద్రపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈయన ఉన్నన్ని రోజులు మా తెలంగాణ ప్రజలు సుఖంగా ఉండలేరు కాబట్టే వచ్చిన సంవత్సరానికే వచ్చిన 1 సంవత్సర కాలానికే వీళ్ళు రేవంత్ రెడ్డి గారి మీద తిరగబడ్డారు కాబట్టి 25 లక్షల జనాభా అక్కడ వచ్చి కూర్చున్నారండి. ఇది కదా ఉన్న పంచాయతీ. ఇది పోయి ఈరోజు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ జనంలోకి తీసుకువెళ్ళలేకపోయింది. ఆ రజతోత్సవ సభ తర్వాత ఇన్ని పరిణామాలు ఎందుకు వస్తున్నాయి? ఆ అంశాన్ని మీరు ఇప్పుడు అన్న అంశాన్ని ఎందుకు భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీ జనంలోకి తీసుకువెళ్ళలేకపోయింది? ఇక్కడ జరిగింది ఏంటంటే మా దగ్గర అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి మా కవితమ్మ ధైర్యవంతురాలు తండ్రిని లోపటింట్లో ఒక లెటర్ రాసి ఆ లెటర్ను కూడా ఈ పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టి తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరోని అడ్డం పెట్టి ఈ రేవంత్ రెడ్డి గారు దాన్ని చోరీ చేసిరు. ఎట్లా వస్తుందండి బయటికి? ఇన్ని రోజులు రాని లెటరు ఈ రోజు ఎందుకు వచ్చింది అని అంటే రేవంత్ రెడ్డి అనేటటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారి ఏజెంటు, మోదీ గారి ఏజెంటు కాబట్టి మోదీ గారి కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ, మరి రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. వీళ్ళిద్దరికి మధ్యవర్తి ఎవరయ్యా అంటే రేవంత్ రెడ్డి మా ఏజెంట్, ఇద్దరికి ఏజెంట్. ఎందుకు ఏజెంటు అయ్యా అంటే నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తా అంటే మీరు ఏం చేయమంటే నేను గది చేస్తా అనేటటువంటి అలవాటు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు. బీఆర్ఎస్ లో కోవట్లు ఉన్నారని ఒప్పుకున్నట్టుగా ఉంది మీరు అన్నది. రేవంత్ రెడ్డి లేక బహిరంగపరచడానికి కారణం అంటే బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ కోవట్లు ఉన్నారని ఒప్పుకుంటున్నట్టు. మేము అదే కదా ఇప్పుడు మేము ఎంక్వైరీ చేయమంటున్నాం రేవంత్ రెడ్డి గారిని. మా లెటరు, మా ఆడబిడ్డ రాసినటువంటి లెటరు ఎట్లా బయటకు వచ్చిందా? బయట పెట్టమని అంటున్నాం కదా, మేమే అంటున్నాం కదా, మరి ఎందుకు బయట పెడతలే? ఆయన దగ్గర అన్ని వ్యవస్థలు ఉన్నాయి కదా, కవిత గారి మాటలు ఒప్పుకున్నట్టు అవుతుంది కదా. మా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కేసీఆర్ గారి బిడ్డ, ప్రత్యేకించి మళ్ళీ తెలంగాణ ఉద్యమకారురాలు. తర్వాత ఆమె ఈరోజు మన తెలంగాణ జాగృతి అనే సంస్థ పెట్టి సమాంతరంగా నడిపినటువంటి నాయకురాలు ఆమె. ఆ జాగృతితోటి తెలంగాణను జాగృతిపరిచి బీఆర్ఎస్ను బలోపేతం చేసినటువంటి శక్తిమంతురాలు కవిత గారండి. అంతర్గత ప్రజాస్వామ్యంలో అడియాక్ ఎవరికైనా ఉంటుంది. కేటీఆర్ గారికి ఉంటుంది, హరీష్ రావు గారికి ఉంటుంది, కవిత గారికి ఉంటుంది, నాకు ఉంటుంది, మొత్తం 60 లక్షల కార్యకర్తలకు ఉంటుంది. దాంట్లో తప్పేం లేదు కదా, దాంట్లో తప్పేం లేదు, అడుగుట్లో తప్పేముంది. కానీ ఆ అడిగిన దాన్ని భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్ని ఈరోజు దాన్ని కొండంతలు మరి చూపెట్టి భూతద్దంలో చూపెట్టేసి కవిత లెటర్ రాసింది, అయిపోయింది, ఆమె పార్టీ పెడుతుంది, లేదు ఇంకో పార్టీలో గెలవబోతుంది, లేదు మంతనాలు జరిపింది సోనియా గాంధీ అమ్మతోటి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయింది, రేవంత్ రెడ్డి గారు ఆమెను వద్దని చెప్పిండు. ఇవన్నీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు. ఎందుకంటే వర్సెస్ ఎప్పుడు కూడా మాకు రేవంత్ రెడ్డి గారితోటో లేదు కాంగ్రెస్ తోటో భారతీయ జనతా పార్టీ వర్సెస్ లేదండి. మాకు చంద్రబాబు నాయుడు వర్సెస్ కేసీఆరే ఎప్పుడైనా అట్లనే ఉంటుంది. ఎందుకు అనంటే 1999 2004 కార్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేనిఫెస్టోలో మా తెలంగాణ ప్రజానికానికి సంబంధించి మా ప్రాంత అభివృద్ధి కోసం మేనిఫెస్టోలో చంద్రశేఖరరావు గారు ఇమిడించిన విషయాలను ఆయన అమలు చేయలేదు కాబట్టే ఆయన పార్టీ వీడు. కనీసం ఏదైనా మంత్రాన్ని ఏవా నాకు వచ్చే పైసలతో నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుని మంత్రి పదవి ఇవ్వలే. ఏం చేసినాడు? నోరు మూపించిండు, డిప్యూటీ స్పీకర్ ఇచ్చిండు. డిప్యూటీ స్పీకర్ ఇస్తే అడగని ఇక్కడ జడ్జి స్థానంలో కూర్చోబెట్టిండు. అంటే అందుకోసం దుర్మార్గంగా తెలంగాణ కోసం మాట్లాడే ఏకైక శక్తిని నోరు మూయిస్తే ఆయన ఉండలేక 2001లో రాజీనామా చేసిండు. పార్టీ పెట్టి 14 సంవత్సరాలు పోరాటం చేస్తే వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం భారతదేశంలో నంబర్ 1 స్టేట్గా
అభివృద్ధి చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేతిలో పెడితే ఈరోజు దాన్ని తునాతునకలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు. అలాగే ఓకే, హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు కేవలం కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయ్యిందన్న సెన్స్ తో మాత్రమే చేసినవిగా చెప్తారు మీరు. 100% మేము కూడా అంటున్నాం. లేదు 100% అండి. దమ్ము ధైర్యం ఉంటే, రేవంత్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉంటే ఆయన నిరూపించుకోవాలి. కేసీఆర్ గారికి ఈ రోజు రాజీనామా చేసి ఎన్నికలు పెట్టమని చెప్పండి, సభ రద్దు చేయమని చెప్పండి. అప్పుడు తెలుస్తుంది కదా ఆయన నాయకత్వ పటిమ ఎంతనో. ఆయన దొడ్డిదారినే వచ్చిండా లే నిజంగానే ప్రజల మెప్పు పొంది వచ్చిండా తెలిసిపోతుంది కదా. ఈ రోజు ఏంటంటే ముఖ్యమంత్రి కొని ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తప్పిస్తే నీకంత సినిమా లేదనేది 15 నెలల బయటపడ్డది. ఈరోజు ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, లేదు జస్ట్ లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. నీ కథ ఎంతో బయటపడుతుంది కదా, దానికి టెన్షన్ ఏముంది. శిల్ప గారు వినిపిస్తుందా? శిల్ప గారు క్యాండిడేట్ పెట్టలేదు మీరు, ఎంపీల ఒక్క సీట్ కూడా గెలుచుకోలేదు. మా ఇష్టం అండి, మా ఇష్టం ఉంటే పెడతాం, లేకపోతే లేదు. మీరెవరు చెప్పడానికి, మీరెవరండి మా పార్టీ చెప్పడానికి? మీరెవరు? మా ఇష్టం ఉంటే పెడతాం, లేకపోతే లేదు. అంటే ప్రజాస్వామ్యం అంటే మీకు మా ఇష్టం అంటున్నామండి. మా పార్టీ మా ఇష్టం ఉంటే నిలబెడతాం, లేకపోతే లేదు. అంతే. లేదు పార్టీ ఇష్టం ఉండదండి. ప్రజల తీర్పుని యాక్సెప్ట్ చేయాలి. మా ప్రజల ఇష్టం, మా ప్రజల ఇష్టం. ఎస్, మా ప్రజల ఇష్టం, మా ప్రజల ఇష్టం. మేము నిలబడ్డాం, మా ప్రజలు వద్దన్నారు, మేము నిలబడలేదు. కేసీఆర్ బిడ్డగానే ఓడగొట్టి మా ధర్మపురి అన్న ఇంట్లో కూర్చోబెడితే మళ్ళా తర్వాత ప్రజలు అంత రిజెక్ట్ చేసి మాకు ఈ వద్దు అని అంటే నువ్వు కేసీఆర్ బిడ్డగా ఎమ్మెల్సీగా ఎట్లిచ్చి మళ్ళా సభలకు పంపిస్తారండి? అంటే ప్రజలంటే గౌరవం లేదు, ప్రజాస్వామ్యం అంటే రెస్పెక్ట్ లేదు, వ్యవస్థ అంటే గౌరవం లేదు. ఈడీ వాటిని అంటున్నారు, అవి సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఆ ఒక వ్యవస్థ వాటి పని అవి చేసుకుంటూ పోతూ ఉన్నది. దాన్ని ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ కి అందులో బీజేపీకి లింక్ పెట్టి ఎట్లా మాట్లాడతారు మీరు? భారతీయ జనతా పార్టీ చేసి 2023 ఎన్నికల కంటే ముందు కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తా అని చెప్పి పంపించినటువంటి సమాచారం గురించి మీకు తెలుసా? ఏమన్నా మీకేమన్నా తెలుసా? తెలిస్తే మాట్లాడండి, లేకపోతే లేదు. నేనేమంటున్నా అంటే చర్చ పక్కదో పడుతుంది. శిల్ప గారు ఇక్కడ పార్టీ బలాల గురించి కాదు, ఈ సందర్భం ఇది అసందర్భమే అనిపించింది. హరీష్ రావు గారు ఇప్పుడు ఎందుకు 100 సీట్లు గెలుస్తామని చెప్పేసి ఒక మాట అన్నారంటే బీఆర్ఎస్ గ్రాఫ్ ఏమైనా పడిపోయిందన్న ఆలోచనతో ఆయన అన్నారా, లేకపోతే నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, బీఆర్ఎస్ పార్టీకి కాస్త తగ్గిందని ఊహించి అన్నారా, లేకపోతే ఇప్పుడు కేసీఆర్ మౌనంగా ఉన్నారు కాబట్టి ఉన్న సిచ్యువేషన్ డైవర్ట్ చేయడం కోసం ఆయన అలా అన్నారా, తను పవర్ సెంట్రిక్ గా ఉన్న పర్సన్ అని చెప్పేందుకు అన్నారా? దీనికి సంబంధించి ఆన్సర్ కావాలి. 100% గ్రాఫ్ బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిన గ్రాఫ్ ని వీళ్ళు ఏదో ఒక రకంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చి వీళ్ళని భావోద్వేగాలకు గురి చేయాలి, ప్రజలను డైవర్ట్ చేయాలి అనే ఉద్దేశంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్పగాని ఇంకా వేరే దాని వెనకాల ఏమీ లేదు. అంటే ఒక వర్కౌట్ చేసి అన్న విషయమే కాదు అది. అయితే శిల్ప గారు భావోద్వేగాలను రెచ్చగొట్టే పని మోదీ గారు చేస్తారనేది ప్రపంచానికి మొత్తం తెలుసు. ప్రతి ఎన్నికల ముందు ఏం జరుగుతుంది అనేది ప్రపంచానికి మొత్తం తెలుసు. ఈరోజు మొన్న శ్రీరాముడు అనే రాజు దేవుడు. ఇక్కడ మన భారతదేశంలో రాజులను దేవుళ్ళుగా కొలుస్తాం కాబట్టి ఆయన ఒక క్షత్రియుడు రాజు. ఆయనను కూడా ఈరోజు రాజకీయానికి చేర్చినందుకు చెంప చెల్లు మనటట్టు 372 అనుకున్నది 240కి పడిపోయింది. ఎవరి గ్రాఫ్ పడిపోయిందండి? 400 పార్ అన్నారు, 400 పార్ పోయి 240కి వచ్చింది. అంటే 300 కూడా దాటలే. అంటే నేను ఏమంటున్నా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ అయిందా లేదా, ప్రజలు యాక్సెప్ట్ చేసిండ్రు, వాళ్ళు రూల్ చేస్తున్నారు. చెయ్యండి, ఎవరు వద్దన్నారు? లేరు. ఎమ్మెల్సీ మొన్న రీసెంట్ టీచర్ ఎమ్మెల్సీ కానీ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలో కానీ క్యాండిడేట్ ని పెట్టేది కూడా లేదు. అంటే ఈ 2-3 నెలల్లోనే 100 సీట్లకు అయ్యాక అంటే గొప్ప పని ఏం చేసింది బీఆర్ఎస్? అంటే గొప్ప వ్యక్తులు ఏమైండ్రు? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ యుద్ధం చేస్తా అని అన్ని పార్టీలతోటి ఏకపక్ష నిర్ణయం తీసుకొని యుద్ధాన్ని ఎవరికి చెప్పకుండా ఆపింది కాబట్టి ఈరోజు గ్రాఫ్ పడిపోయింది.
100 కోట్ల భారతీయులు ఈరోజు మోదీ గారిని భారతీయ జనతా పార్టీని ఏమేమంటారు ఒకసారి చూడాలి కాదా? అందుకు మళ్ళా 420 హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమునో చూడాలి. అందుకే మేము ఏమంటున్నామంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్న భారతీయ జనతా పార్టీ అలా కాంగ్రెస్ పార్టీ మీరు సభను రద్దు చేయండి, ఎన్నికలు పెట్టండి. ఇప్పుడు మీ కథ ఏందో చూస్తాం. మేము ఎన్నిసార్లు రాజీనామా చేస్తాం? మా కేసీఆర్ గారు ప్రతిసారి తెలంగాణ కోసం రాజీనామా చేసి గెలిచిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. విజయ్ గారు మీరు అన్నట్టుగా అధికారం వచ్చింది చాలా ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఏదో ఛాలెంజ్ చేశారని చెప్పేసి అధికారం నుంచి దిగిపోరు. కానీ ఇప్పుడు ఆయన వ్యాఖ్యానించారు కాబట్టి ఒక సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయంటే ఎలాగో జరగదు మీరు అన్నట్టుగా. లేకపోతే మొదటి నుంచి ఊహించినట్టుగా సీట్లలో పెద్ద బ్యాలెన్స్ లేదు కాబట్టి ఏదైనా అద్భుతం జరిగితే కనుక దేర్ ఈజ్ ఎ ఛాన్స్. 300 తోటి ఎమ్మెల్యే గెలిచిండమ్మా, 200 తోటి ఎమ్మెల్యే గెలిచిండమ్మా, 20 సీట్లు అయితే దుర్మార్గంగా 1000 ఓట్ల తేడాతో దుర్మార్గంగా అబద్ధాలు చెప్పి ఇంకోటి చెప్పాలంటే గట్టిగా చెప్పాలంటే ఆ ఓట్ల మిషన్లను ఆగం చేసినటువంటి మోదీ గారు ఓట్ల మిషన్లు ఈవీఎం మిషన్లను మొత్తము గ్రాప్ చేసి, ఎందుకు తెలుసా? ఆ ఈవీఎం మిషన్లు తయారు చేసేటటువంటి సంస్థలో అవన్నీ ప్రూఫ్ కానీ ఆరోపణలు మాత్రమే, చేసే ఆరోపణలు. సరే టాపిక్ ఇది కాదు, టాపిక్ ఇది కాదు. ఈవీఎం లో ఆరోపణలు అన్నది ఇప్పుడు టాపిక్. విజయ్ గారు ఈవీఎం లో అది ఇప్పుడు టాపిక్ కాదు. అడిగేది ఏంటంటే ఒక్కటే, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నమ్ముతుంది కనుక ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రయత్నించట్లేదు? అట్ ద సేమ్ టైం ఏవైతే మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందని చెప్తున్నారు కదా, ఈ హామీల విషయంలో సమస్యల పరిష్కారం విషయంలో బీఆర్ఎస్ తరపున గట్టిగా నిలబడి ముందుకెందుకు రావట్లేదు అన్న ప్రశ్న వస్తుంది. కుటుంబ వివాదాలు ఎందుకు తెర మీద తీసుకొస్తున్నారు? ప్రజలు ఎన్ని రోజులు ఎంటర్టైన్ అవుతారు? సో ఇప్పుడు మా కార్యకర్తలు నాయకులందరూ గ్రామ గ్రామాన తిరిగి మేము చేసిన పరిపాలనలో ఏమేం చేసాం, అభివృద్ధి కార్యకలాపం ఏమి, సంక్షేమ పథకాలు అమలు ఏమి, ఇవన్నీ బేరీజ్ వేసిన తర్వాత వాటి గురించి చెప్తూ కూడా ఇప్పుడు ఇచ్చిన హామీలు ఇవి ఎందుకు నెరవేర్చలేరని మొదటి రోజు నుండి మేమే కదండి ప్రశ్నిస్తా ఉన్నాం. ఆ ప్రశ్నల ఫలితంగానే ఈరోజు కనీసం 17,000 పైచిలకు కోట్ల ఏది రుణమాఫీ జరిగింది. రుణమాఫీ మా పుణ్యాన జరిగింది, ధాన్యం మా పుణ్యాన ఉన్నారు. మేము ప్రతి ప్రజా సమస్య మీద పోరాటం చేస్తూనే ఉన్నాం కదమ్మా. మేము అడిగేటోళ్ళు లేకపోతే తెలంగాణ నాగం చేస్తారు వీళ్ళు. కాబట్టే కదా ఈరోజు ప్రశ్నించే గొంతుకైనటువంటి కేసీఆర్ గారిని లోపల పెట్టాలి, ప్రశ్నించే గొంతుకైనటువంటి కేటీఆర్ గారిని లోపల పెట్టాలి, కవితమ్మను లోపల పెట్టాలి, హరీష్ రావును లోపల పెట్టాలి. ఇది కదా వీళ్ళకి ఈ నలుగురు వెనకాలే కదా. మీరు ఆ నలుగురిని మీకు దమ్ము ధైర్యం ఉంటే అవినీతి ఆరోపణలు మీరే చేశారు కదా, నిరూపించి మీరు లోపల పెట్టండి. తెలంగాణ అగ్నిగుండమై కూర్చున్న ఎందుకు అని అంటే ఒక నీతి నిజాయితీతోటి నిబద్ధతతోటి తెలంగాణకు అహర్నిశాలు కృషి చేసి మరి బంగారు పల్లాన్ని కాంగ్రెస్ లో పెట్టినాం, అభివృద్ధి చేసినాం. చేసిన అభివృద్ధి ఈరోజు సరే నేను మోదీ గారి గురించి ఇంత మాట్లాడుతున్నాను కదా, చంద్రబాబు నాయుడు గురించి ఇంత మాట్లాడుతున్నాను కదా, అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే వచ్చి తెలంగాణ అభివృద్ధి చెందిన మాట వాస్తవం, చేసిన మాట వాస్తవం. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి, మన ఆంధ్రప్రదేశ్ మనం డెవలప్ చేసుకోవాలని మరి ఆయనే కొటేషన్ ఇచ్చిపోయిండు. తర్వాత మోదీ గారు ఎన్నో జనసభల తెలంగాణ #1 స్టేట్, తెలంగాణలో నీటి ప్రాజెక్టులు అలాగే నీటి పంపకాల ప్రాజెక్టులు పని విధానం అన్ని విషయాలలో కూడా #1 ఉందని చెప్పేసి ఆయన 18 రాష్ట్రాలకు స్ఫూర్తిగా ఇచ్చి వాళ్ళ రాష్ట్రాల్లోనే భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలలో కేసీఆర్ గారు పెట్టినప్పుడు పథకాలు అమలు చేస్తా ఉన్నాడు. ఇంకా అంతకంటే ఏం కావాలండి? మీరన్నట్టుగా క్షేత్రస్థాయిలో అంత బలం ఉంది. దీనికి సంబంధించి అంటే తెలంగాణ ప్రజానీకంతో కూడా మేము మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు చరిష్మా తగ్గిందంటే ఎక్కడా లేదు. కానీ మొన్న ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయకుండా వెనకడిగేసి బీఆర్ఎస్ తప్పు చేసినది ఒకటి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి రాకుండా. మీరు అంటున్నారు ప్రజాభీష్టం మేరకే వెనకాగమని మీరు అంటున్నారు.
కానీ భయపడి గెలవదేవని భయపడి అని చెప్పేసి ప్రతిపక్షాలు మాట్లాడతాయి, అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కవిత విషయంలో ఒక మౌనమో లేకపోతే వీడియో ఒక స్టేట్మెంట్ ఇస్తే అది కూడా ఆగిపోయింది, దాని గురించి క్లారిటీ ఇవ్వలేదు. సో ప్రజలకి ఆప్షన్ ఒకటి ఇస్తున్నారు ఆలోచించడానికి. ఇప్పటికీ తెలంగాణలో ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ కి ఒక స్థానం ఉంది కాబట్టి దాన్ని బలోపేతం చేసుకుంటూ రాష్ట్రంలో ప్రభుత్వం ఏవైతే పరిష్కరించలేని సమస్యలు ఉన్నాయో వాటి కోసం ప్రయత్నం ఎందుకు జరగట్లేదు అన్నది కదా వాళ్ళు ప్రశ్నిస్తుంది. మాట్లాడతాను మీతో. శిల్ప గారు, ఒకవైపు ప్రతిపక్షంగా బలంగా నిలబడుతున్నామని చెప్పేసి మీరు అంటున్న సమయంలో ఇప్పుడు అంటే హరీష్ రావు 100 సీట్లు గెలుస్తాం అన్న డైలాగ్ వేయటం వెనక ఇటు బీజేపీ కూడా బలహీనపడింది, కాంగ్రెస్ ని ఎలాగో ప్రజలు చేత్కరిస్తారని చెప్పేసి ఆయన వ్యాఖ్యలోని చెప్పారు. బీజేపీ కూడా బలహీనపడింది అనేది నర్మగర్భంగా ఉన్న వ్యాఖ్య. కేవలం బీఆర్ఎస్ ను మాత్రమే జనం నమ్ముతారు అన్న స్థాయిలో 119 స్థానాలు 100 స్థానాలు బీఆర్ఎస్ కి అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం కూడా కాలేదు కదా. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఎంపీ ఎలక్షన్ లో కూడా చూపించినాం కదా. గ్రౌండ్ లెవెల్ లో వర్క్ అవుతుంది, మేము ఆల్రెడీ రిజల్ట్ చూపిస్తున్నాము. ఇలా తగ్గేది ఎక్కడ ఉన్నది? వాళ్ళు 100 సీట్లు వస్తాయని అనడము దాని వెనకాల ఆంతర్యం ఏంటంటే ఒక మతలబ్ ఉంటది. ఏదైనా వాళ్ళనట్టు డైవర్ట్ చేసుకోవాలి, మనుషులను కన్ఫ్యూజన్ చేయాలి అనే ఉద్దేశంగానే స్టేట్మెంట్, కానీ దాని వెనకాల ఏముండదు. ఒక గ్రౌండ్ లెవెల్ లో వర్క్ చేసి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కాదు అది. ఓకే రైట్. మొత్తానికి ఎటువైపు నుంచి ఎన్నిసార్లు ఆలోచించినా ఒకటే చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీకి కాస్త ప్రాభవం తగ్గింది, అందుకనే డైవర్షన్ కోసం మాత్రమే ఎన్నిసార్లు శిల్ప గారు ఫిక్స్ అయ్యారు దానికి. ఎందుకంటే ఒక పార్టీకి అన్ని సీట్లు అంటే ఉన్న అన్ని పార్టీలు బలహీనపడినట్టు ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టు కదా, పార్టీల ప్రస్తావన రాకపోయినా. సో అధికారంలో ఉన్న పార్టీ మీద ప్రజా వ్యతిరేకత ఉందో లేదో అది ప్రజలకు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా, నేను అనుభవం ఉన్న వ్యక్తిగా చెప్తా ఉన్నా, ప్రజలు అధికారం ఇచ్చిండ్రు, అవకాశం ఇవ్వాలని చెప్పి నేను మాట్లాడలేదు, సైలెంట్ మోడ్లో ఉన్నా. 19 నెలలు అవుతున్నా కూడా వారు ఇచ్చిన అటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి హామీలు కానీ ఇప్పటిదాకా నెరవేర్చలేదు. మా ఆంధ్రప్రదేశ్కి ఏదైతే సవత్తల్లి ప్రేమ మమ్మల్ని ఎట్లా చూస్తూ ఉన్నారో వాళ్ళకి ఇచ్చినట్టు మాకు కూడా ఒక ప్రాజెక్ట్ ఇవ్వాలి, జాతీయ ప్రాజెక్ట్ చేయాలి. వాళ్ళకి ఇచ్చినట్టు మాది కూడా కొత్త రాష్ట్రమే కాబట్టి, అసలు వాస్తవంగా కొత్త రాష్ట్రం మాది కాబట్టి మరి మమ్మల్ని కూడా చూడాలి ఒక కన్ను. నేను 11 సంవత్సరాల నుండి మొరబెట్టుకుంటే కూడా నాకు ఒక్క రూపాయి ఇస్తలేరు, మొత్తం ఏపీకి ఇవ్వబడతారు. ఏపీ ప్రజలు బాగుపడాలని మేము కోరుకుంటా ఉన్నాము. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అర్థమైపోయింది సంవత్సరాన్నర కాలంలో నిజంగా తెలంగాణ ప్రజలకు ఏం చేస్తూ ఉన్నారని. ఆ ఉద్దేశంతో హరీష్ రావు గారు చాలా క్లారిటీ ఇచ్చారండి. ఈరోజు ఎన్నికలు పెడితే ఖచ్చితంగా ప్రజలకు అర్థమైపోయింది భారతీయ జనతా పార్టీ కుట్ర ఏంది, తర్వాత మన కాంగ్రెస్ పార్టీ కుట్ర ఏంది, రేవంత్ రెడ్డి గారు ఎవరి ఏజెంటు అనేది అర్థమైపోయింది. కాబట్టే 100% మేము ఏమంటున్నామంటే ఇప్పుడు సభను రద్దు చేయమంటున్నాం. మేము బిఫోర్ ఎలక్షన్ పెట్టినాం కదమ్మా, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకొని ఏంది, నీకు దమ్ముట రాజీనామా చేయి, నీకు దమ్ముట రాజీనామా చేయి అని అన్నారు ఆనాడు. అంటే కేసీఆర్ గారు 1 సంవత్సరం ముందే సభను రద్దు చేసి ఎన్నికలకు పోయింది. నువ్వు పో, నీకు తెలుస్తుంది కదా సత్తా ఏందో, జనాలు ఎవరెమ్మడి ఉందో. నీవు అబద్ధాలు చెప్పి ఏది 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద సంతకాలు పెట్టి తర్వాత దేవుళ్ళ మీద ఒట్టేసి అబద్ధాలు, ఒక్క అబద్ధం నోరు తెరిస్తే అబద్ధమా అండి? ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఆ కుర్చీలో కూర్చుంటే ఆ కుర్చీకి విలువ ఉంటుంది, దాని మీద కూడా కూర్చొని అబద్ధం ఆడితే. కాబట్టి విసిగిపోయినరు తెలంగాణ ప్రజలు. ఈరోజు రైతు బీమా లేదండి, రైతు బీమా మేము ఇచ్చినాం కదా, నువ్వెందుకు ఇవ్వవు? రైతు భరోసా ఎటుపోయిందండి? రైతు భరోసా లేదండి. 1200 రైతు కూలీలకు ఇస్తాను, రైతులకు 15,000 ఇస్తాను. చేతిలో పెట్టారు, పథకాలు అమలు చేస్తా ఉంటున్నారులేండి. దానికి ఏంటంటే అప్పులతో చేతిలో పెట్టారు రాష్ట్రాన్ని, అమ్మా అమలు చేస్తున్నారు. అప్పులు ఎప్పుడు మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసినాం. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో భాగంగా అసలు తెలంగాణ వాదం అనేది, తెలంగాణ ఉద్యమం అనేది స్వరాష్ట్రం కోసం ఎందుకు వచ్చింది అన్నట్టు నీటి యుద్ధం కోసం వచ్చింది, నీళ్ళ కోసం వచ్చిన పంచాయతీ నీళ్లు నిధులు నియామకాల కాన్సెప్ట్ లో బంగారు తెలంగాణ కాన్సెప్ట్ ముందులో పెట్టుకొని 30 సంవత్సరాల ప్రణాళికను ఒక సిస్టమేటికల్గా అమలు చేస్తూ మరి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగంగా మరి నీటి ప్రాజెక్టులు కట్టినాం, మరి విద్యుత్ ప్రాజెక్టులు కట్టినాం, అలాగే ఇండస్ట్రియల్ ప్రాజెక్టులలో భాగంగా 24,000 ఇండస్ట్రీస్ కట్టినాం. దాని ద్వారా మరి ప్రైవేట్ ఉద్యోగాలు 35 లక్షల నుండి 50 లక్షల ఉద్యోగాలు ఈరోజు బతుకుతూ ఉన్నారు. రెండవది ప్రభుత్వ ఉద్యోగాలలో మరి నిధుల విషయం. నిధులు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో
మొత్తం తెలంగాణ ప్రాంతందేమో హయ్యెస్ట్ 60% ఎబో ధనం ఉంటే ఆ ధనం అంతా అటువైపే మళ్ళీపోయేది. ముఖ్యమంత్రి చేతిలో పవర్ ఉంటుంది కాబట్టి ఈ ధనాన్ని అంతా అక్కడ ఖర్చు చేసి తెలంగాణ ప్రాంతాన్ని ఆగం చేసారు. ఇది వాస్తవం. కానీ ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ డబ్బు తెలంగాణ ఖజానాలో ఉంటుంది కాబట్టి దాన్ని సభ్యంగా ఖర్చు పెడితే ప్రజలు ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే డెవలప్మెంట్ ఏడు ఉంటుంది. ఈరోజు మీరు ఇటు వెళ్ళి చూడండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళి నిజంగా డల్లాస్ చేస్తామని డల్లాస్ లాగానే ఉంది. మీరు వెళ్ళి చూడాలి, అసలు గుర్తుపడరు మేము అమెరికాలో గిట్ట ఉన్నామా అనే పరిస్థితి వచ్చింది. అంటే ఎవరు చేశారు అది? 10 సంవత్సరాల కష్టం కేసీఆర్ గారు పుణ్యాన ఈరోజు హైదరాబాదు నంబర్ 1 స్టేట్గా, నంబర్ 1 నగరంగా ఈరోజు మరి భారతదేశంలో ఉన్నది. ఎందుకనంటే ఈరోజు ఒక్కటి కాదు, 2,37,567 కేటీఆర్ గారికి ఆ షో ఆఫ్ చేసి డబ్బులు అది వెన్నతో పెట్టిన విద్య. ఎందుకు అనంటే ఇప్పుడు రీసెంట్ గా నిన్న మొన్న కూడా సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా, అమెరికాకి వెళ్ళి పెద్ద పెద్ద మీటింగ్లు పెడుతున్నారు, పక్కన బౌన్సర్లు వేసుకొని ఒక షో ఆఫ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మీటింగ్ పెడితే పైసలు వంచాలి, ప్రజలు రిజెక్ట్ చేస్తారు. అక్కడైతే ఒక మీటింగ్ అవుతుంది అని అంటే ప్రజలు మన తెలుగు వాళ్ళందరూ చూడడానికి వస్తారు. ఇట్లాంటి షో ఆఫ్లు చేయడమే. ఆ షో ఆఫ్ చూపించి ఏంటి అని అంటే వెనకాల డబ్బులు వేసుకొని ఆ డబ్బుల పంచాయతీ తోటి వచ్చినదే వాళ్ళ కుటుంబ సమస్యలు. ఆ పంపకాల్లో వచ్చిన పంచాయతీ తప్ప ఏం లేదు. కుటుంబం అంటారు కదా అమ్మమ్మ, ఇప్పుడు కుటుంబం అంటారు కదా. కుటుంబంలో ఈరోజు అనుకుంటే మా అంటే ఎమ్మెల్సీ 40 సీట్లలో ఒక మా కవితమ్మ ఉంటుంది, 39 ప్రజలకు ఇచ్చినట్టే కదా. రెండవది 119 ఎమ్మెల్యేలలో ఒక హరీష్ రావు గారు, ఒక కేటీఆర్ గారు, కేసీఆర్ గారు పోతే 116 సీట్లు ప్రజలకు ఇచ్చినట్టే కదండి. అవునా? తర్వాత 17 ఎంపీ సీట్లలో ఎవరు కుటుంబ సభ్యులు లేరండి. రాజ్యసభ సీట్లలో మా సంతోష్ గారు ఒకరు ఉన్నారు. అరే సూషి ఓర్వజాలగా ఆ కుటుంబము లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ఎన్ని ఉద్యమాలన్న రాని, ఎంతమంది సావని. మరి 75 ఏళ్ల నుండి ఇలాంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ శిల్పం ఎందుకు పార్టీ పెట్టలేదు? పార్టీ పెట్టి ముందుకు వచ్చి ఈమె నాయకురాలు అయిపోయి రాష్ట్రాన్ని ఎందుకు తేలేదు? మీరు చెప్పండి. ఇదే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కోసం పార్టీ ఎందుకు పెట్టలేదు? పెట్టి మరి రాష్ట్రాన్ని ఎందుకు తేలేదు? వీళ్ళకు చేత కాదు. వీళ్ళ కథ ఎంత, వీళ్ళ పంచాయతీ ఎంత. కాబట్టి ఒక నాయకుడు, ఒక కుటుంబం గట్టిగా నిలబడ్డది కాబట్టే ఈరోజు ఎన్టీ రామారావు గారు లేకపోతే నాదెండ్ల భాస్కర్ రావు గారి కళ తెలుగు జాతి కోసం ఒక పార్టీ పెట్టి నడిపియాలనే కళ నెరవేరేది కాదు. అంటే అక్కడ వాళ్ళిద్దరు, ఇక్కడ ఓన్లీ కేసీఆర్, మళ్ళీ ఎవరు లేరండి, ఓన్లీ కేసీఆర్. ఆ ఒక్క బక్కజీవి లేకపోతే ఈరోజు తెలంగాణ ఏడుకొస్తుండే. రాజశేఖర రెడ్డి ఒక విలన్, చంద్రబాబు నాయుడు ఒక విలన్, ఇద్దరు విలన్లతోటి పోరాటం చేసిన వీరుడు కేసీఆర్ గారండి. ఆయనను పట్టుకొని అవాకులు చవాకులు ఏబిసిడీలు రావిళ్ళకు చెప్పమని చెప్పండి, జియోగ్రఫికల్ నీటి లెక్కలు చెప్పమని చెప్పండి, వీళ్ళకు నదుల లెక్కలు చెప్పమని చెప్పండి, చెరువుల లెక్కలు చెప్పమని చెప్పండి. అసలు వీళ్ళకు తెలంగాణ భూభాగంలో ఏముందో తెలుసా? సంపద ఎంత ఉందో తెలుసా? ఏబిసిడీలు రాని వాళ్ళు నాయకులు అయ్యారు. ఏం చేస్తాం? కర్మ అది. కాబట్టి ఈరోజు బందూకులు, ఈరోజు అన్నాడు మా హరీష్ రావు గారు, బందూకులు పట్టుకొని కొట్టినటువంటి మా రైఫల్ రెడ్డి అన్నాడు. ఇది వాస్తవం కదండి. మరి రైఫల్ రెడ్డిని తీసుకుపోయి మా వాళ్ళు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు సోనియమ్మను కొని, అమ్మ ఏమన్నా నీకు ఎంత కావాలి సంతిస్తా, మా పోరగాన్ని పెట్టన్నాడు. అదే సందర్భం ఏదైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి గతంలో అంటే ఉద్యమ సమయంలో జరిగిన ప్రతి పరిణామాన్ని ఆయన ప్రస్తావించారు. ఉద్యమ సమయంలో రాజీనామా చేయని విషయాన్ని కానివ్వండి, రైఫిల్ రెడ్డి వ్యాఖ్యలు కానీ అన్ని ఇప్పుడు అన్ని అంశాలు రావాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు క్షేత్రస్థాయిలో లేకపోతే మీకున్న ఇంటెలిజెన్స్ రిపోర్టు కాంగ్రెస్ పైన ప్రజలు వ్యతిరేకంగా శిల్పం ఏమంటుంది? ఇక అయిపోయింది అంటే మాది అయిపోలేదు, మీది అయిపోయింది అని చెప్పాలి కదా. మేము మీది అయిపోయింది, ఇక 15 నెలలకే కథం అయిపోయింది. కానీ ఆయన ఇండైరెక్ట్ గా 100 సీట్లు అన్నారంటే అక్కడ బీజేపీకి ఇండైరెక్ట్ గా అన్నట్టుగానే బీజేపీ రోజు ఆఫ్రాల్ ఒక 8 సీట్లు ఎమ్మెల్యే సీట్లు, ఆఫ్రాల్ 8 సీట్లు పెట్టుకొని 8 ఎంపీ సీట్లు పెట్టుకొని ఇద్దరు మంత్రులు ఉన్నారు. తెలంగాణ కోసం పార్లమెంట్లో ఎందుకు మాట్లాడరండి వీళ్ళు? ఆడ బనకచర్లు అవుతా ఉన్నది, ఈ బీజేపీలకు పట్టదా అంటే ముడుపులు తీసుకుంటా ఉన్నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర? ఇది మేము అనగనా? అందుకే ప్రజల వద్దకు వెళ్దాం, మీరు రండి అని పిలుస్తున్నాం. మేము భారతీయ జనతా పార్టీ కుట్ర ఏంది అని అంటే
డబ్బులకు డబ్బులు రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ మీద బద్నాం పెట్టాలి. ఇది వాళ్ళు ఆడే డబుల్ గేమ్. అంటే ఈరోజు ఎవరికి వంత వాడదామని చంద్రబాబు నాయుడు గారికి వంత వాడుతూ ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి మధ్యవర్తి. ఏమనంటే అట్లన్నా ఇట్లన్నా కూడా మాతోటి తిట్లు పడుతుంది రేవంత్ రెడ్డి. కానీ భారతీయ జనతా పార్టీ పందికొక్కులాగా తెలవకుండా లోపటింట్లో తెర వెనకాల డబ్బులు తింటుంది. ఇది వాస్తవం. అందుకే మా హరీష్ రావు అన్నాడు, మా హరీష్ రావు గారు అందుకే అన్నాడు, ఇది వాస్తవం, నీకు దమ్ముంటే పెట్టమని అంటున్నాం, మేము వడ్డాలలే కదా. ప్రజలు గెలిపించిన స్థానాలు ఇటు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ గెలిపించినా నమ్మించి ద్రోహం చేస్తోంది భారతీయ జనతా పార్టీ అంటున్నారు. పక్క రాష్ట్రానికి నమ్మించి మోసం చేసినది. రాష్ట్రంలో ఇప్పటివరకు మేము మా పార్టీ అధికారంలో లేదు, సెంట్రల్లో ఉంది. సెంట్రల్లో ఉన్నప్పుడు రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ ప్రతి ఒక్కటి మాట్లాడి కానీ రోడ్ల విషయంలో కానీ కేంద్రంతో మాట్లాడి తీసుకొని వస్తున్నారు. అంతకుముందు వాళ్ళు ఏం చేసిండ్రు? ఏమీ చేయలేదు. 2000 కోట్లకు పైగా ఒక రోడ్డు వ్యవస్థకే తీసుకొచ్చిండ్రు. వీళ్ళు కొట్లాడితే వచ్చిందే కదా. మీకు కనీసం కొట్లాడడానికి లోక్సభకు ఒక మనిషిని కూడా పంపించలేదు మీరు అంతే. ఇప్పుడు ఎలక్షన్ పెట్టండి. ఎలక్షన్ అంటే ఒకటే, ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు వి హావ్ టు గివ్ ద రెస్పెక్ట్. పరిపాలన చేస్తుంది. సరే మీరు వెంటనే రాజీనామా చేసేయండి, ఎలక్షన్ పెట్టండి అని అంటే అది ఎవరి సొమ్ము అండి? ప్రజల సొమ్ము ఇష్టం ఉన్నట్టు మీరు ఛాలెంజ్ల కోసము మాట్లాడినప్పుడల్లా ప్రజల సొమ్మును ఎలక్షన్ కోసం ఖర్చు పెట్టడానికి అండి. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడానికి మాట్లాడండి, అంతే. డైవర్షన్ పాలిటిక్స్ చేయకండి. వీడ వచ్చేదేంది పోయేదేంది రేపు పొద్దుగాల మీకు తెలుస్తుంది. మీరేమనుకుంటారు అంటే కలలు కంటా ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీలో అవుతారండి. రేపు పొద్దుగాల ప్రజలు చెప్తారు. ఎందుకు చెప్తారంటే 2 మంత్రి పదవులు పొందుతూ తెలంగాణ ప్రజల పుణ్యాన 2 మంత్రి పదవులు పొందుతూ తెలంగాణకు న్యాయం చేయట్లేదు. ఒక్క విషయం కూడా తెలంగాణ కోసం పార్లమెంట్లో మాట్లాడతలేదు. ఒక్క విషయం కూడా ప్రధానమంత్రి గారిని ఒప్పించట్లేదు. ఒక్క విషయంలో కూడా తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం మాట్లాడట్లేదు ఈ 2 మంత్రులు. ఈ 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, మొత్తం 16 మంది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమీ ఒక్క పాయింట్ కూడా మాట్లాడట్లేదు పార్లమెంట్లో. మరి వీళ్ళు ఎందుకండి? అందుకే ప్రజలకు అర్థమైపోయింది. కేసీఆర్ గారు ఎలక్షన్ కంటే ముందే చెప్పిర్రు, ఆ దొంగలను నమ్మకండి రా బాబు, మళ్ళీ మనల్ని ఆగం చేస్తారు. సో ఈ 2 పార్టీ మమ్మల్ని ఆగం చేస్తారు, మనల్ని దయచేసి నమ్మకండి అంటే నమ్మిర్రు. కాబట్టి ఈరోజు రివెంజ్ లో ప్రజలు ఉన్నారు. ఒక అవకాశం ఇచ్చారు బీజేపీకి, కాంగ్రెస్ కి ఇచ్చారు. ఆ అవకాశాన్ని వీళ్ళు దుర్వినియోగం చేసుకున్నారని భావించి హరీష్ రావు ప్రజలకు తెలవడానికే మేము కేసీఆర్ గారు నోరు మూసుకొని కూర్చున్నాడు. ప్రజలకు ఈరోజు తెలిసి వచ్చింది కాబట్టి జనాలు అక్కడ వచ్చిర్రు. అయ్యా ఇక నువ్వు ముందుకు నడువు, ఇలా కథ ఏందో చూద్దామని. ఒకటి రాలేదు, అందుకనే ఆయన ఫామ్ హౌస్ వదిలేసి రావట్లేదు. అసెంబ్లీకి రావాలి కదండి, అసెంబ్లీకి కూడా రావట్లేదు. ప్రజల సమస్యల పైన మాట్లాడాలంటే ప్రతిపక్షంగా వాళ్ళ నాయకుడు అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి కూడా రావట్లేదు. ఇప్పుడు మౌనంగా ఉండి లోపల ఏదో చేస్తున్నారని అంటే ఎట్లండి? వాళ్ళు చేసేది ఏ ఆలోచన చేసినా అది ప్రజలని భవిష్యత్తు గురించి కాదు, కుట్రపూరితమైన ఆలోచన, డైవర్షన్ పాలిటిక్స్. ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ పట్టుకొని ప్రజలు కొన్ని రోజులు ఉంటారు కదా, అట్లా. ఇప్పుడు కవితమ్మ దాన్ని విజయ్ గారు అంశాలు తీసి చాలా వస్తున్నాయి. శిల్ప గారు ఇద్దరు లైవ్ లో ఉన్నారు కాబట్టి ఒకటి చెప్పండి. ఇప్పుడు హరీష్ రావు గారు చేయకూడని వ్యాఖ్యలు ఒక రకంగా 100 సీట్లలో అన్నది ఇప్పట్లో ఎలక్షన్స్ లేవు కాబట్టి వచ్చే ఒక 1 year లో జరిగితే అని చెప్పేసి ఆయన ఒక మాట అంటాం అనేది దీనిపైన చర్చ ఎలాగో జరుగుతుంది. ఎందుకంటే ట్రబుల్ షూటర్గా ఉన్నారు హరీష్ రావు కాబట్టి ఆయన ఏం మాట్లాడినా కూడా చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు ఒకవైపు కుటుంబ వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత విషయంలో ఒక కన్ఫ్యూజన్ ఉన్న టైంలో ఆయన వ్యాఖ్యలు చేయడం ద్వారా డైవర్ట్ చేశారనేది మాత్రమే మీరు చెప్తున్నారు. కానీ ఈ డైవర్షన్లో ఇటు బీజేపీని కాంగ్రెస్ని 2 పార్టీలు అసలు ప్రజలు పూర్తిగా విస్మరిస్తారు అన్నంత కాన్ఫిడెన్స్ ఎక్కడుండి హరీష్ రావు చేశారన్నది డౌట్. కేవలం 19 స్థానాలే 2 పార్టీలకు ఇస్తారా? సిపిఐ ఉంది, ఎంఐఎం ఉంది. ఎంఐఎం 7 స్థానాలు తీసేసిన ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీ ఉన్న 8 స్థానాలు ఉంచినా కాంగ్రెస్కి అసలు ఎన్ని స్థానాలు కూడా రావా? 2 స్థానాలు కూడా రావా? 100 స్థానాలు 0 అండి.
మీకు దమ్ముంటే పెట్టమని మేము అంటున్నాం కదా. హరీష్ రావు గారు ఈరోజు అంటలేరండి, మొదటి నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మోసం చేసిర్రా భయ్, మీరు అబద్ధం చెప్పారు, మీకు నిజంగా ఉంటే. మా కేటీఆర్ గారు అయితే ఓపెన్ ఏం చెప్పిండంటే అసెంబ్లీలో, అయ్యా మీరు మంచి పరిపాలన చేస్తే ఇంకొకసారి కూడా మీరు రావచ్చు, మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మా మీద కోపంతో ప్రజలకు అన్యాయం చేయకండి. ఈరోజు హరీష్ రావు గారు కూడా ఏమన్నారండి, ప్రజలకు అన్యాయం చేయకుండా భయ్, మా మీద కోపం ఉంటే మీరు తీర్చుకోండి, కానీ ప్రజలకు ఎందుకు మీరు పథకాలు ఇస్తలేరు, అభివృద్ధి పథకాలను ఎందుకు అమలు చేస్తలేరు అని అడిగారు కదండి. మరి వీళ్ళకి ఏమన్నా సోయుడి మాట్లాడతారా వీళ్ళు? ఈరోజు భారతీయ జనతా పార్టీ 11% మన ఎకనామీ అక్కడ పోతూ ఉంటే కనీసం 4% కూడా తేలినటువంటి మరి దద్దమ్మలు కాంగ్రెస్ ఎంపీలు, బీజేపీ ఎంపీలు అండి. ఎంత దుర్మార్గం అండి. ప్రజల కోసం లేకపోతే మీకు ఓట్లేసింది ఎందుకండి? మీరు పార్లమెంట్లో మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడారు? మరి అదే చంద్రబాబు నాయుడు గారు అదే 16 మంది ఎంపీలతోటి ఈరోజు కోట్ల రూపాయలు తీసుకుపోయి తన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాడు. మరి ఆ సోయి వీళ్ళకు ఉండొద్దా? ఇప్పుడైతే కేసీఆర్ గారు లేదు కదండి, తెచ్చుకుంటే పేరు వాళ్ళకే వస్తుంది కదండి. 8 మంది ఎంపీలకు బీజేపీలకు, 8 మంది ఎంపీలకు కాంగ్రెస్ వాళ్ళకే పేరు వస్తుంది కదా. మరి ఇది కూడా మేము చెప్పాలండి. అంటే వీళ్ళు సోయి లేని నాయకులు, వాళ్ళ ఎవరు అధిష్టానాల ముందు ఒక్క మాట నోరెత్తి మాట్లాడినటువంటి వ్యక్తులను మరి ఎంపీలను చేసి ఏం చేస్తాం. అందుకే ప్రజలు తమ చేసినటువంటి ఆలోచనను తెలుసుకున్నారు. వాళ్ళు ఈరోజు రియలైజ్ అయ్యారు ప్రజలు, అయ్యా కేసీఆర్కి అనవసరంగా అన్యాయం చేసినాం, మేము ఓట్లు వేయలే, మన ఇంటి పార్టీ చేస్తే మన ఇంటి గురించి ఆలోచన చేస్తారు. కాబట్టి ఇక్కడ నుండి మళ్ళీ ఎప్పుడు జీవితంలో కూడా ఆ పార్టీలకు ఏదని డిసైడ్ అయ్యి ఇది ఉన్న అందుకే 100కి 100 సీట్లు వస్తాయన్నది హరీష్ రావు గారి ఎందుకు పెట్టలేదు మరి టీచర్ ఎంఎన్స్ కానీ గ్రాడ్యుయేషన్ లో క్యాండిడేట్ ఎందుకు పెట్టలేదు? అవి కూడా 2-3 నెలలు కదా. ఈ 2-3 నెలల్లోనే 100 సీట్లు తెచ్చుకునే అంత గొప్ప పని ఏం చేసిండ్రు అంటే ఆయుధం పెట్టమంటే పెడతాం. తెలంగాణ మేధావులు వచ్చి మాకు మోసం చేసిన కాంగ్రెస్ ను ఓడగొడదామన్నా జర్రసేపు ఆగండి. ఒప్పుకోవాల్సింది, బలంగా తీసుకెళ్ళగలిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసిన అంశాన్ని రేవంత్ రెడ్డి స్వయంగా సభల్లో అన్నారు కాబట్టి ఈ అంశాన్ని అయితే బలంగా తీసుకెళ్ళగలిగింది కాంగ్రెస్ పార్టీ. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థానాల్లో పోటీ చేయకపోయినప్పటికీ ఆ బలం కూడా కనిపించింది. కాబట్టి ఇప్పుడు మీరు ప్రజల ఈ ట్రయాంగిల్ సిరీస్ లో మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణను ఏ విధంగా మళ్ళీ కబ్జా చేయాలి, దిస్ ఇస్ ద ప్లాన్, ప్రీ ప్లాన్ ఇది. కాబట్టి గత 2023 ఎన్నికల కంటే 2 సంవత్సరాల నుండే ఉద్యమం వాళ్ళు స్టార్ట్ చేసిరు. ఏది ప్రొపగండా అగైన్స్ ద కేసీఆర్ ఫ్యామిలీ. ఏ విషయము? కాళేశ్వరం విషయం. ఒకటే మాట, ఇక కాళేశ్వరం కూలేశ్వరం శనేశ్వరం ఈ ముచ్చట్లు వీళ్ళు మాట్లాడింది. ఇట్లా ఏంటంటే ప్రజలు నిజంగా వాడారే, నిజంగా ఇట్లా ఇంత డబ్బు వేస్ట్ అయిందా? మరి కాళేశ్వరం అనే ప్రాజెక్టులు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి, ఒకటి కూడా లేదు. అంటే ఆలోచిస్తారు కానీ అటొక లేదమ్మా. ఈరోజు బ్రిడ్జిలు కూలిపోయినాయి. మరి అన్ని రాష్ట్రాలలో ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే బీజేపీ ఈ సొంత మోదీ గారి సొంత నగరంలో కూలిపోయింది కదండి. ఆయన కట్టిన బ్రిడ్జ్ కూలిపోయింది కదండి. ఈరోజు మా ఏది చెర్లపల్లిలో రైల్వే స్టేషన్, కొత్త రైల్వే స్టేషన్ ఓపెన్ చేసిపోయారండి. మరి మొన్న కదండి కూలిపోయింది. అంటే అది కూల్పుడు కాదా? అంటే మేము అనొద్దా? అంటే ఇంజనీరింగ్ లోపాలని ప్రభుత్వాలకు ఆపాదించొద్దనా? నేను ఏమంటున్నానంటే ఈరోజు అంటే మేము కుట్ర చెప్తాను. వచ్చే ఎన్నికలలో 2029-30లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ హస్తగతం కావాలి అని అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలి. ఎట్లా ఖతం చేయాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నోడే ఖతం చేయాలి దాన్ని. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి శిష్యుణ్ణి కాంగ్రెస్ పార్టీ రూపంలో ముఖ్యమంత్రి చేసి ఈ 420 హామీలను ఇవ్వకుండా ఆపి కాంగ్రెస్ పార్టీ కోట్లు ఏనియరు. అర్థమైంది కదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోట్లు పడాయి. ఎందుకు? హామీలు అమలు చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓట్లు పడాయి. ఇదొకటైతే బీఆర్ఎస్ మీద అసలు అవినీతి చేసిరని చెప్పి కేసీఆర్ ఫ్యామిలీని డ్యామేజ్ చేసి బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలి. హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తే వ్యాక్యూమ్ ఏర్పాటైతే దాంట్లో ఒక పార్టీ పెట్టి, ఎందుకు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ సినిమా లేదు కాబట్టి ఇంకొక కొత్త పార్టీ పెట్టి రేవంత్ రెడ్డి గారు దానికి ముఖ్యమంత్రి కావాలంటే ముఖ్యమంత్రి నుండి మళ్ళా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని కలలు అన్నటువంటి
ఈ చంద్రబాబు నాయుడు గారి కుట్రల్ని, భారతీయ జనతా పార్టీ మోదీ గారి కుట్రల్ని, రేవంత్ రెడ్డి గారి కుట్రల్ని బట్టబయలు చేస్తాం. కాబట్టి మీకు దమ్ముంటే సభను రద్దు చేసి ముందరికి రమ్మంటున్నాం. ఇప్పుడు మీ కుట్రలు మాకు తెలివా? రైట్ రైట్. మొత్తానికైతే హరీష్ వ్యాఖ్యలేమో కానీ పార్టీ బలాల పైన అయితే ప్రజల్లో చర్చ అయితే మొదలైంది. సో బీఆర్ఎస్కి నిజంగా క్షేత్రస్థాయిలో అంత బలం ఉందా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చేతిలో ఉన్నంత స్ట్రాంగ్గా హరీష్ రావు ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఎందుకంటే ఉద్యమ కాలంలో సొంత పిల్లల కన్నా కూడా హరీష్ రావు కేసీఆర్తో వెంటున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ నేతృత్వంలో ఆయన ఆశయం మేరకు తెలంగాణ ఉద్యమం తెర మీదకి వచ్చినా కూడా వీరికన్నా ముందు నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడే వ్యక్తుల్లో హరీష్ రావు ఉన్నారు. సో అలాంటి వ్యక్తి ఒక వ్యాఖ్య చేయడం ద్వారా ప్రజల్లో నిజంగానే ఒక డైవర్షన్ వస్తుందా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి అన్నారా, లేకపోతే నిజంగా పార్టీ అంత బలంగా ఉంది ప్రజల్లో అని చెప్పే ప్రయత్నం హరీష్ రావు చేశారా?